తమిళనాడు రాజకీయాల్లో విజయ్ అనే వ్యక్తి ఒక ఒక ప్రకంపన సృష్టించబోయాడు అండ్ సృష్టించేశాడు కూడా. మెజారిటీ లార్జెస్ట్ పార్టీగా అక్కడ అవతరించేశాడు. అంటే పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 108 స్థానాల్లో ఆయన గెలుపొందడం, రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే ఇంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా విజయ్ గుర్తింపు తెచ్చుకుంటే, 14 ఏళ్ళు అయినా ఇంకా 21కే పరిమితం అయ్యాం, ఉప ముఖ్యమంత్రి స్థాయికి పరిమితం అయ్యామని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది అనాలిసిస్టులు, అధికార ప్రతినిధులు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారు కూటమితో పొత్తుకట్టాడు, జతకట్టాడు, ఈ అంశం మీద మాట్లాడుతున్నారు. విజయ్కి పవన్కి పోలిక పెడుతున్నారు కదా. దీని మీద ప్రధానంగా మీరు ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టేలా చెప్పాలి. విజయ్ గారు అన్న ఆయన గెలిచినందుకు ముఖ్యంగా విజయ్ గారికి చాలా 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 కంగ్రాచులేషన్స్. అనాదిగా డిఎంకే ఏడిఎంకే అక్కడ అయితే నువ్వా లేకపోతే నేనా అని అక్కడ రాజకీయ వ్యవస్థలను చెప్పు చేతల్లో పెట్టుకుని సామాన్య పార్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజున పెద్దలు, వాళ్ళ పెద్దలు, ఆయన పేరు ఏదో ఉంది సంథింగ్, అన్నాదురయ్య గారు, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. పేద ప్రజలకు ఉపయోగపడతాం పోయి ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడే విధంగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు పైగా హిందూయిజాన్ని టచ్ చేసి, సనాతన ధర్మాలను టచ్ చేసి ఉంటే అనేకమైన హిందూ దేవాలయాలు ఉన్నదే తమిళనాడులో. దేశాల నుంచి వెళ్ళి చూసేది తమిళనాడులో తంజావూరు కానీ, అన్నామలై కానీ, ఇంకోటి కానీ, మరి ఇదే తిరునామలై కానీ, లేదు చిత్తూరు మన తిరుచి కానీ, ఒకటి కాదు, మరి మదురై కానీ, కంచి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి. మెనీ మెంబర్ ఆఫ్ టెంపుల్స్ ఎస్ దేర్ ఆల్సో. హిందూయిజం అనేది అక్కడ అనాదిగా. అక్కడ మీరు కనీసం హిందూ సనాతన ధర్మం గురించి కూడా అపహాస్యం చేసిన సందర్భాలు ఇదే స్టాలిన్ కానీ, స్టాలిన్ కొడుకులు కానీ, లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు. మరి అలాంటి పరిస్థితుల్లో అక్కడ తమిళనాడు ప్రజలు కొత్తదనం కోరుకున్నారు. నీతి నిజాయితీ కలిగినటువంటి విజయ్ని వాళ్ళకి కావాలని, ఒక సామాన్యుడు కొత్తదనం రావాలి, మళ్ళీ సినిమాలో ఎలాగో ఉన్నాడో ఎథిక్స్ విలువలతో అలాగే ఉంటాడు అని చెప్పి నమ్మి వాళ్ళ ఓట్లేశారు. ప్రజలందరూ నమ్మి ఓట్లేసి అతనికి అత్యధిక మెజార్టీ ఇచ్చినప్పుడు గవర్నర్ గారు గౌరవంగా పిలిచి అతన్ని ముఖ్యమంత్రిగా ముందు ఇమ్మట్లే పిలుపునిచ్చి ఆయన్ని చేయాలి. మీ యొక్క మెజార్టీ సర్టెన్ డేస్లో చూపించుకోండి అని కూడా చెప్పాలి. అదేమి లేకుండా ఇవాళ ఏడీఎంకే డిఎంకే కూడా కొత్తదనాన్ని ఆహ్వానిస్తే యువతని రేపు మనం ఏ సంకనాగి పక్కనున్న సముద్రంలో కలవాల్సిందే ఏంటని వాళ్ళిద్దరూ కలిసి అన్నిటి విషయాల్లో కూడా సేమ్ ఇంతకన్నా మెజార్టీతో వచ్చిన కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్రలో కానీ, గోవాలో కానీ గతంలో బీజేపీ అలా పక్కన పెట్టి వాళ్ళ కూటములు ఎలా వచ్చినాయో అలా రావడానికి కూడా ఇప్పుడు జరుగుతున్నాయి కొన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అలా జరిగినప్పటికీ కూడా ప్రజలు వాళ్ళ వెనకాల ఉండరు. అధికారం ఉండొచ్చు, ప్రజాభిమానం ఉండాలి. ప్రజాభిమానం లేని నాయకుడు అధికారంలో ఉన్న ఆ 4 రోజులే, ఆ తర్వాత చాలా చండాలంగా ఓడింపబడతావు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన వ్యవహారం. ఇంకపోతే పవన్ కళ్యాణ్కి ఆయనకి పోలికంటే మీరు ఆలోచించండి. ఒక తెలిసిన కాడి నుంచి జేబులో 100 రూపాయలు ఉంటే అందులో 95 రూపాయలు పేద ప్రజలకు ఎలా ఇవ్వాలని ఆలోచించే మెంటాలిటీయే పవన్ కళ్యాణ్ గారికి. ఆయన తీసిన సినిమాలు కానీ, ఆయన సంపాదించిన సంపాదన కానీ, నాకంటూ ఏం లేకోకుండా నలుగురు బతికితే చాలు అనుకున్నాడు. నలుగురిని బతికించటానికి, నలుగురికి మేలు చేయటానికి రాజకీయ వేదిక బాగుంటుందని సర్వ సుఖాలు వదిలేసి అనేక బాధలు పడుతూ అయ్యా ఇవాళ వచ్చి ఇంత ఇదిగా రాజకీయాల్లో చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనం పోలిక పెట్టుకుంటాం, అది సమంజసం కాదు. ఇంకొకటి ఇవాళ ఒక మాట అండి, ఇంకొకటి ఇదే మోడీ గారు ఏమన్నారు మరి ఎందుకు పవన్ ఏనండి ఏదండి ఇదే మోడీ గారికి ఇదే అనకాపల్లిలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయానికి అప్రిషియేట్ చేస్తూ పెద్దలు తండ్రి లాంటి వాళ్ళు అని చెప్పి పాదాలకి నమస్కారం పెడితే పవన్ కళ్యాణ్ గారు ले आप आदमी नहीं है, आंधी है, आप कभी भी ऐसा नहीं करना, आपका लोग मुझे नहीं जाने दीजिए देती है, मन एलनेवर नन्नु प्लीज़ पवन कल्याण उठो बोल के वो भी पाम को नमस्कार करके उठाया. मोदी जी ने, अभी मोदी जी बोलने से क्या है देख लो,
मोदी जी का बात सुन के महाराष्ट्र में जाके क्या किया है पवन कल्याण ने, वहाँ सीएम है, फडणवीस ने बोल रहे हमारे को थर्मल पावर से कोई प्रॉब्लम नहीं है, मेरे को पावर स्टार पवन कल्याण का पावर चाहिए, उधर बता रहे हैं. यही तमिलनाडु में உங்கள் போய் பாருன்னா என்ன சொல்லிட்டே ஒரு மாதிரி நீ போய் பாரு. இங்கே முன்னாடி மதுரை மீட்டிங் வந்து பவன் மேலா பவனுக்கு பாரமே எந்த மாதிரி சொல்லிட்டு எவ்வளோ ஆள் வந்துச்சு, எந்த மாதிரி సక్సెస్ ஆயிடுச்சு మధురై అందు எல்லா మీటింగ్ తమిళనాడు అందు ஒரு மாதிரி நீ పోయి పారు. పవన్ కళ్యాణ్ అనేవాడు మహాశక్తిగా ఎదిగిపోయాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడి అనేక మంది పెద్దలు స్వామీజీలు వీళ్ళందరితో కూడా గౌరవ మర్యాదలు పొందుతున్నారు. అలాంటి మర్యాదలు మీరు పొందగలిగారా? విజయ్ గారు కానీ ఇంకోటి కానీ. సుప్రీంకోర్టు జడ్జీలు, సిట్టింగ్ జడ్జీలు ఇవాళ చీఫ్ జస్టిస్లు కూడా పిలిచి మొన్న కర్ణాటకలో ఏ విధంగా సన్మానం చేశారు. ఇదే స్వామీజీలు అందరూ కలిసి ఉడిపిలో ఏ విధంగా సన్మానం చేశారు. ఏ విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రికి అయినా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఉందా? డబ్బులు ఇచ్చామని కొనుక్కున్నాడా? అలాంటి మనిషి పవన్ కళ్యాణ్ కష్టపడే మనిషా కాదా ఒకటి ఆలోచించండి. అవినీతి పరుడా? మీరే చెప్పండి, మీడియానే మీరే చెప్పాలి. అలాంటి మనిషి కోసం అతన్ని విజయ్ గారిని పోలిక చేర్చడం ఎంతవరకు సంబంధం? అంటే విజయ్ కన్నా పవన్ కళ్యాణ్ ఇంకా గొప్పోడు అంటారు మీరు? అరే 1000 రెట్లు గొప్పోడు. ఇంకా 20 ఏళ్ళు ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ చేసినవి అన్నీ చేసినప్పటికీ కూడా విజయ్కి ఆ పరిస్థితి రాదు. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. 151 సీట్లు వచ్చి 23 మంది ఎంపీలు గెలిచి అనేక ప్రత్యక్ష పరోక్ష హత్య రాజకీయాలు అన్నీ చేసి భూ కబ్జాలు చేసి అన్నీ చేసినటువంటి గొప్ప వాళ్ళనే పేరు మోసిన ఉన్నవయ్యా. నీ ఇంటి పక్కన ఏదన్నా ఎంప్లాయీ సాధారణ వ్యక్తిని నువ్వు ఏదన్నా కొట్లాట గొడవకి వెళ్ళొచ్చు. 5 మర్డర్లు చేసినోడి మీద నువ్వు గొడవకి వెళ్ళగలవా? నీకు ధైర్యం ఉంది, పొట్టివాడివైనా నీకు ధైర్యం ఉంది ఆనంద్, వెళ్ళి హత్య చేయగలవా? రాజకీయ హత్య చేసినాడు పవన్ కళ్యాణ్. జగన్ని రాజకీయ హత్య జరిగిపోయింది ఇక్కడ పార్టీని. ఇవాళ పార్టీ పరిస్థితి ఏంటో చూడండి. అది దానికి తగ్గట్టుగా ఆయన చేయాలంటే చేయలేడు. మీ కొడాలి నాని కానీ, మీ రోజా కానీ, మీ పేరు నాని కానీ, మీ అంబట కానీ, మీ గుడివాడ అమర్నాథ్ కానీ, మీరు ఏ విధమైన ప్రవర్తనలు, ఏ విధంగా మరి చంద్రబాబు గారిని కానీ ఇదే పవన్ కళ్యాణ్ని కానీ మాట్లాడి ఏదన్నా సీరియల్ పెట్టుకుందామని పొరపాటును తిప్పుతుంటే అసెంబ్లీ వస్తే కొడాలి నాని బూతులు, ఇంకోటి పేరు నాని మాటలు, నవరసాలు పండించగలిగినటువంటి వీరు ఇదే పేరు నాని గారు, మా సోదరులు అంబటి రాంబాబు గారు ఎలాంటి మాటలు మాట్లాడారు? పార్టీ భూస్థాపితం అవటానికి కారణం వీళ్ళు కాదండి. అవును, నేను వైఎస్ఆర్ పార్టీ ఒకప్పుడు, నాకు ఆ పార్టీ అంటే గౌరవం. ఇప్పటికి కూడా ఎందుకు గౌరవం ఉండదండి? ఆ పార్టీలో నేను స్పోక్స్ పర్సన్. విజయవాడ సిటీకి ఇడ్లీ పారేసి పచ్చడి తిని మంట పుడుతుంది నాగేశ్వరరావు మంచినీళ్ళు అయ్యా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గొప్ప నియోజకవర్గమైన విజయవాడ తూర్పులో ఎవరినో తీసుకొచ్చి పెడితే తూర్పుకి విరుద్ధంగా ఉన్నటువంటి వారిని పడమర నుంచి తీసుకొచ్చి ఎలా ఉంటుందండి? ఎలా గెలిపిస్తారండి? ఆలోచించండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారికి ఒకటే రిక్వెస్ట్ అండి, దయచేసి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా చాలా ఉంది నాన్న. ఒకటే కాదు, అనేక విషయాల్లో. ఒకటి కాదు నాన్న, అనేక సమస్యలని ఉదాహరణం కానించి మీరు చూసుకోండి. ప్రతి విషయంలో కూడా ప్రజల కోసం ఉపయోగపడిన మనిషి పవన్ కళ్యాణ్. అవసరమైతే ధన మాన ప్రాణాలు కూడా ప్రజల కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మనిషి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి విజయ్ గారికి ఇంకోళ్ళకి అసలు పోలికలు పెట్టుకోనే అవసరం లేదండి. అతను అక్కడ సూపర్ స్టారు, మంచివాడు. ఇవాళ ప్రజలందరూ ఎన్నుకున్నారు కాబట్టి అతన్ని ముఖ్యమంత్రిగా చేయాల్సిందే. అతనికి అవసరమైతే ఇతను సహకారం తీసుకోవాలి. ఈయన కూడా అతనికి వ్యతిరేకంగా ఏమి ఉండే మనిషి కాదండి. ఇవాళ సాటి హీరో అతను, సాటి హీరో ఇండస్ట్రీ నుంచి. ఆ రోజు ఎంజీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కానీ, లేదు అక్కడ విజయ్ గారు సీఎంగా కానీ అవి కాగలిగారంటే అదంతా కూడా ఇండస్ట్రీ గొప్పతనం. అది తమిళమా, తెలుగా, హిందీయా, కన్నడం అనేది మనం మాట్లాడుకోకూడదండి. వాళ్ళందరూ కూడా ఒక తల్లి బిడ్డలు. సినీ మాత, సినీ తల్లిమ్మ, కళామ తల్లి బిడ్డలు వాళ్ళంతా. వాళ్ళందరి సహకారం ఒకరికొకటి ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీడియా వాళ్ళు వీళ్ళు ఏమన్నా అంటున్నారు, అక్కడికి గెలవడానికి కూడా మా జగనే కారణం, ఈ బొంద జగన్ కారణం, అక్కడికి గెలవడానికి జగన్ ఏంటి చెప్పండి.
నువ్వెందుకు ఇక్కడ గెలవలేకపోయావు? అక్కడ గెలవటానికి కారణం జగన్. అసలు స్పోక్స్ పర్సన్స్ కూడా మాట్లాడటానికి కొంచెం ఇది ఉండాలి. అది కాకుండా టీడీపీ వాళ్ళు కూడా ఆ రోజు అని మాట్లాడతారు. ఐరన్ లెగ్ వచ్చింది అన్నయ్య, నిన్ను కరణం గారింటి పెళ్ళికి వెళ్ళమంటే నువ్వేంటి ఇటు వచ్చావు అంటే, ఇంకెక్కడ పెళ్ళి అన్నయ్య, పెళ్లి కూతురు లేచిపోయింది అన్నట్టు ఐరన్ లెగ్ రాగానే ఆ టైపులో రోజాని ఆ విధంగా కామెంట్ చేయడం కూడా తప్పండి. అదే మరి మనిషి ఇదే టీడీపీలో మరి మహిళా నాయకురాలుగా ఉంది. మీరు టికెట్ ఇచ్చారు, జస్ట్ మిస్. తర్వాత అక్కడికి వెళ్ళింది, అక్కడ గెలిచింది, అక్కడ మంత్రి చేసింది, 2 times ఎమ్మెల్యే చేసింది. నిజంగా ఐరన్ లెగ్ అయితే ఐరన్ లెగ్గానే ఉండిపోవాలి. ఎక్కడ ఆమె యొక్క ఆశయం, ఆమె యొక్క ఆలోచన, ఆమె యొక్క పట్టుదల ఎందుకు సక్సెస్ అయింది? అయితే ఏంటంటే పట్టుదలతో పాటు మనిషికి గర్వం పెరిగింది. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది. మరి అదే చంద్రబాబు గారు జైలుకి వెళ్తే డాన్స్ చేస్తావా? అదే పవన్ కళ్యాణ్ గారి భార్యని మాట్లాడితే, అనకూడని మాటలు మాట్లాడితే ఏమైపోయావు ఆ రోజున? అసెంబ్లీ గేటు కూడా తాకనివా? ఇవాళ నమ్మ రోజా నీ అంగిరికమ్మా ఇప్పు, నీ అంగిరికి ఎవలా నాళ్ళు ఆయిచ్చే నీ అసెంబ్లీ ఉంది? తిరిపి నీ అసెంబ్లీ వంతారా ఇల్లియానా? అనవసరమైన మాటలు మాట్లాడుకోకూడదు మిస్సెస్ రోజా. అయ్యా ఇట్లా చెప్పుకుంటూ ఇప్పుడు తమిళనాడులో ఉప్పు నీరు కలవబోతుంది. డిఎంకే ఏడిఎంకే ఎలాగైనా మళ్ళీ వాళ్ళు కూటమిగా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఎలాగైనా విజయ్ని ప్రతిపక్షంలోనే ఉంచాలని చెప్పేసి ఒక కుట్రలు జరుగుతున్నాయని కూడా తాజాగా విన్నాం. విజయ్ ఇంటి ముందు కనీసం సెక్యూరిటీగా నిన్న మొన్నటి వరకు పోలీసులు ఉన్నారు, ఈరోజు పోలీసులు కూడా లేరు. సెక్యూరిటీ కూడా మొత్తం అక్కడ చల్లా చెదిరేవి ఖాళీగా ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి కదా. కలిసే పరిస్థితి ఉంటుందంట. అంటే మీరు ఉప్పు నీరు అన్నారు. మనకి బీపీ డౌన్ అయినప్పుడే ఉప్పు నీరు కలుపుకొని తాగుతాం, ఇస్తారు. అవును. మిగతా టయాల్లో ఉప్పు నీరు కలవు. ఉప్పు పప్పే కలిసేది. అవును. ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది. అవును. అట్లాగే విజయ్ లేకుండా వీళ్ళు లేరు. విజయ్ అనేవాడే అక్కడ ఉంటాయి. ఈ సెక్యూరిటీ అంటావా? ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కావాలి. మెజార్టీ ప్రకారం ఎప్పుడైతే మెజార్టీ రాష్ట్రంలో ఒక నూతన పార్టీ అయినటువంటి ప్రజానాయకుడు అయినటువంటి సూపర్ స్టార్ అయినటువంటి విజయ్కి వచ్చిందో, ఆ విజయ్ని గౌరవించి విజయ్కి సెక్యూరిటీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఏమన్నా రావడం లేట్ అయిందా, ఈ లేదన్నా తాత్కాలికంగా ఆపినా, విజయ్ ఏమీ ఒంటరివాడు కాదే. విజయ్కి వాళ్ళ కార్యకర్తలనే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితి ఇవాళ ఆ స్టేట్లో ఉందా లేదా మీరు ఆలోచించండి. వాళ్ళ కార్యకర్తలనే వచ్చి మీద పడిపోతే తట్టుకోలేని పరిస్థితి విజయ్కి. అవును. పర్సనల్ సెక్యూరిటీ బోల్డ్ అంత ఉంది. అవును. ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి లాగా 3000 మంది పర్సనల్ సెక్యూరిటీని డైలీ జీతాలు ఇచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ లేదు. పోలీస్ అక్కడ సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా, ఇవాళ మీరు అడిగారు మీడియా, అంత మెజార్టీతో గెలిచిన నూతన గొప్ప మహానాయకుడు, పేద ప్రజల మనిషి, అతనికి సెక్యూరిటీ ఇవ్వకపోవడం ఏంటని ఇది మిగతా మీడియాలకు వెళ్ళొద్దా? ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే కూడా చూస్తుందా? దీనివల్ల కూడా విజయ్కి సానుభూతి పెరుగుద్ది, పర్సనల్ సెక్యూరిటీ వచ్చేస్తుంది. వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా రేపొద్దున అతను సీఎం అయ్యే పరిస్థితి 100% ఉందండి. అలా లేకపోతే ఈ పర్యవసానం మిగతా రాష్ట్రాల మీద పడుద్ది, అట్లాగే ప్రధాని మోడీ మీద కూడా పడుద్ది. ఏంటి రిసార్ట్ రాజకీయాలు అని బాగా వింటున్నాం కదా తమిళనాడులో. కామన్ అండి. కామనేనా? అది కామన్ అండి. గోవాలో ఏం జరిగింది, మహారాష్ట్రలో ఏం జరిగింది, అత్యధిక మెజార్టీతో గెలిచిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు ఫామ్ చేస్తున్నారంటే రేపొద్దున కల్లా అసలు 10 సీట్లు వచ్చినోడు ఫామ్ చేసాడు గోవాలో కూడా. కారణం ఏంటండి? రిసార్ట్ రాజకీయం అనే కన్నా కూడా విలువలు లేని రాజకీయం, విలువలు లేనటువంటి రాజకీయం. మనకు తల్లి లాంటిది పార్టీ, మన తల్లి ఎలాగో అలాంటి తల్లి లాంటి పార్టీ. ఆ పార్టీ సింబల్ మీద గెలిచాం. నువ్వు అదే వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా అయ్యి 5,000 ఓట్లు 10,000 ఓట్లు మించి రావు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇండిపెండెంట్గా అయ్యండి. పార్టీ సిద్ధాంతాలు, పార్టీని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గతంలో మనం ఉపయోగించుకున్నాం, లేదు మనకు ఉపయోగపడుతుందనే ఆశతో ఓట్లు వేస్తారే కానీ 20% అయ్యా వీళ్ళు 10% కులం వైడ్గా, లేదు ఓ 20% కులం వైడ్గా, 40 ఓ 10 or 20% కొనుక్కుంటాం. కొనుగోలు లేని ఎక్కడన్నా ఉందా?
భారతదేశంలో ఏ నియోజకవర్గంలో అయినా 50-60 కోట్లు ఖర్చు కాకోకుండా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదంటారు. మీకు తెలుసు కదండి. నా చేత ఎందుకు ఈ మాటలన్నీ మీరు అనిపిస్తారు? ఓకే. 100% ఇది వాస్తవం. అయ్యా పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి పోలికే లేదండి. వాళ్ళకి అని చెప్పి విరోధం కూడా లేదండి. లేదు. వాళ్ళందరూ కూడా కళామ తల్లి ముడ్డు బిడ్డలు. చక్కగా ఇవాళ ఒకళ్ళు ఇండస్ట్రీ నుంచి వచ్చి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇదే సినీ కళామ తల్లి బిడ్డలందరికీ కూడా అండగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అతను కూడా రేపొద్దున తమిళనాడులో అండగా ఉన్నాడు. ఇప్పుడు తమిళ సినిమాలు మనకొస్తే ఏ విధంగా సక్సెస్ చేస్తున్నాం, అట్లాగే మన రాజకీయ నాయకులను కూడా వాళ్ళు గౌరవిస్తారు. అందులో భాగంగానే మన పవన్ కళ్యాణ్ వెళ్తే అంతమంది వచ్చారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అనేవాడు సిక్ అయ్యి మొన్న ఆపరేషన్ చేయించుకుని హాస్పిటల్లో ఉండటం, అది కూడా విజయ్కి పరోక్షంగా చాలా మేలయ్యింది. 100% చాలా మేలయ్యింది. మరి ఇంకా తమిళనాడు చాలా మేలయ్యింది. ఎందుకంటే విలువలు కలిగినటువంటి వ్యక్తి, అతను విలువలు కలిగినటువంటి ఇద్దరు విలువలు కలిగిన వాళ్ళు విలువలు లేని పార్టీల కోసం వాస్తవం మాట్లాడతా. నో పవన్ కళ్యాణ్, నో విజయ్, నో ఇది విలువలు లేని పార్టీల కోసం వీళ్ళు ఎక్కడ విరోధులు అవుతారా అని భయపడ్డాం. అయితే విజయ్ ఇతను ఏ రోజు మాట్లాడలేదు. స్టాలిన్ కొడుకులు వాళ్ళు మాట్లాడారు, సనాతన ధర్మం గురించి మాట్లాడారు, ఇంకోటి